ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజులుగా మనం ఆదర్శ గురువు యొక్క వైభవాన్ని మన మోహనవాణి ఛానల్ ద్వారా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఛానల్లో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 4వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున గురుసేవ ఎలా చేయాలో చెప్పుకుందాం. ముందు మన కన్న తల్లిదండ్రులను ఎలా సేవిస్తామో అదేవిధంగా ఆచార్యులని గురువులను కూడా సేవించడం అనేది ప్రథమ కర్తవ్యం, పరమ కర్తవ్యం కూడా. ఋషికులం, గురుకులం, పాఠశాల, విద్యాలయం, మహావిద్యాలయం, విశ్వవిద్యాలయం మొదలగు వాటిల్లో విద్యను అభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు తమ యొక్క ఆచార్యులని, ఉపాధ్యాయులని, ప్రొఫెసర్లని, ప్రాచార్యులని మొదలైనటువంటి గురు జనాలని చక్కగా సత్కరించుకోవాలి, గౌరవించాలి. వారి యొక్క ఆజ్ఞలను పాటించాలి. వర్ణాశ్రమాలకు అనుగుణంగా వారికి శక్తి కొలది సేవలు చేసుకోవాలి. అదేవిధంగా ఆత్మోద్ధరణ కోసం ఉపదేశించే గురువులని విశేషంగా పూజించి సేవ చేసుకోవాలి. లౌకిక గురువుల కంటే ఆత్మోద్ధరణ చేసేటటువంటి గురువులు పై స్థాయిలో ఉంటారు. అట్లాంటి గురువులని సేవించడం వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుంది. దానివల్ల పరమ శ్రేయస్సు చేకూరుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. అంటే నీవు తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి, సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. ఏ విధంగా? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇది ముఖ్యం. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేయడం వల్ల, సేవలు చేయడం వల్ల, కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో సముచితమైన రీతిలో ప్రశ్నించటం వల్ల పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని చక్కగా తెలిసినటువంటి జ్ఞానులు సంప్రీతులవుతారు. అప్పుడు నీకు ఆ పరమాత్మ యొక్క దివ్య జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అయితే నువ్వు అడిగే ప్రశ్న పరిప్రశ్నగా ఉండాలి. అంటే ఈ గురువుకి ఎంత తెలుసో పరీక్షిద్దామని ప్రశ్న వేయకూడదు. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉండాలి నీ యొక్క ప్రశ్నలు. ఉపనిషత్తుల్లో కూడా గురుభక్తులకు చెందిన అనేక కథలు మనకు కనిపిస్తాయి. త్వరలోనే ఉపనిషత్ కథలు కూడా మనం ప్రారంభం చేద్దాం. సత్యకాముడు, ఉపకోసలుడు మొదలైనటువంటి వాళ్ళు గురువులకు సేవ చేసే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని పొందారు. పద్మపురాణంలో భూమిఖండంలో గురుభక్తి మహిమను గురించినటువంటి ఒక ప్రసంగం కనిపిస్తుంది. అందులో ఏం చెప్పారంటే, గురువు యొక్క అనుగ్రహం వల్ల శిష్యుడికి లౌకిక ఆచార వ్యవహారాలు తెలియకపోవచ్చు, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. లౌకిక వ్యవహారాలు తెలియకపోయినా జ్ఞానప్రాప్తి కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? మోక్షాన్ని పొందగలుగుతాడు. సూర్యుడు బాహ్య జగత్తును ప్రకాశింపచేసినట్లుగా గురువు కూడా శిష్యుడికి ఉత్తమమైనటువంటి బుద్ధిని ప్రసాదించి
అతడి యొక్క అంతర్జగత్తును ప్రకాశింపచేస్తాడు అని మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి శిష్యులకి గురువే అన్నింటికంటే గొప్ప తీర్థస్థలం అవుతుంది. ఎందుకని? శిష్యుడి యొక్క అజ్ఞానంతో కూడినటువంటి అంధకారాన్ని నశింపజేసేవాడు గురువు కాబట్టి. అన్ని విధాల గురువును ప్రసన్నంగా ఉంచటం శిష్యుడి యొక్క ప్రథమ కర్తవ్యం. గురువుని, పుణ్యపురుషులను తలుచుకొని మనస్సుతో, వాక్కుతో, శరీరంతో ఆ మహాత్ములను సేవించుకోవాలి. అంటే త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతోటి మహాత్ములను సేవించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా గురువుగారితో చెడుగా వ్యవహారం చేయకూడదు. ముఖ్యంగా గురువు యొక్క ఆజ్ఞలను పాలించి తీరాలి. ఆ గురువు కోరుకున్నటువంటి కోరికలకు అనుగుణంగా పనులు చేయాలి. ఆయన కోరికలు తెలియకపోతే ఆయన సూచనలు పాటించాలి. సూచనలు కూడా తెలియకపోతే ఆయన ఆజ్ఞలు పాటించాలి. మనోవాక్కాయ కర్మల చేత సదా సర్వదా గురువు యొక్క సేవలో తత్పరులు కావాలి శిష్యులు. ఈ విధంగా నిత్యము నమస్కారం చేయటం, సేవించుకోవటం, ఆజ్ఞలను పాలించటం, ఈ 3 పనులు చేయటం వల్ల శిష్యులకు శుభాలు జరుగుతాయి. తల్లిదండ్రుల యొక్క, గురువుల యొక్క సేవ, దాని యొక్క మాహాత్మ్యం ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. భగవద్గీత 17వ అధ్యాయంలో 14వ శ్లోకంలో శరీర సంబంధమైనటువంటి తపస్సుని వర్ణించుతూ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం అన్నాడు. అంటే దేవతలని, బ్రాహ్మణులని, గురువులను, అలాగే తల్లిదండ్రులను, అలాగే జ్ఞానులను పూజించాలి అని చెప్పాడు. సేవించి సత్కరించి గౌరవించాలి అని కూడా చెప్పాడు. మనువు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో అనంటే, తయేవ హి త్రయో లోకా స్తయేవ త్రయ ఆశ్రమాగా తయేవ హి త్రయో వేదాస్త ఏవోక్తాస్త్రయో అగ్నయః. మనుస్మృతిలో శ్లోకం ఇది. అంటే తల్లి, తండ్రి, ఆచార్యుడు, ఈ ముగ్గురు కూడా భూహు, భువః, స్వః లోకాలు. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకం. ఈ ముగ్గురే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము అనేటువంటి ఆశ్రమాలు. ఈ ముగ్గురే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం కూడా. ఈ ముగ్గురే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని కూడా చెప్తారు. త్రేతాగ్నులు అంటాం. ఈ ముగ్గురిని జాగరూకతతో సేవించినటువంటి గృహస్థుడైనటువంటి మానవుడు 3 లోకాలను జయించగలుగుతాడు అంటాడు మనువు. అంటే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురికి సేవ చేయటం వల్ల మానవుడికి అన్ని కర్తవ్యాలు నిర్వహించినట్లుగా భావించబడుతుంది. అంటే ఈ 3 చేసినటువంటి వాడికి ఇంకా ఏమీ చేయవలసినవి మిగిలి ఉండవు. ఇది ఏ సాక్షాత్తు పరమధర్మం. ఇది తప్ప మిగిలినవన్నీ కూడా ఉపధర్మాలే అని చెప్పబడింది మనుశాస్త్రంలో. ఇక తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అంటే తల్లిని దైవ సమానంగా భావించాలి మొదటిది. తండ్రిని భగవంతుడు అని తెలుసుకోవాలి. ఆచార్యుని సాక్షాత్తు దైవంగా తలచాలి. వీళ్ళందరినీ కూడా పరమాత్మ యొక్క ప్రతినిధులుగా భావించాలి. ఎందుకని? మాంస నేత్రాలకి పరమాత్మ కనపడ్డు కలియుగంలో. అందుకనే తన బదులుగా తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని పెట్టాడు
పరమాత్మ. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ఆదర్శ ఆచార్యుడు ఎలా ఉంటాడు? ఆచార్యుడి యొక్క లక్షణం ఏంటి? ఆచార్య పూర్వరూపం అంతేవా అనురుత్తర రూపం విద్యాసంధి ప్రవచనం సంధానం ఇత్యథి విద్యం అని తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది. అంటే ఆది విద్య అంటే విద్యకి సంబంధించినంత వరకు గురువు ప్రథమ స్థానం అని చెప్పింది. అంతేవాసి అంటే శిష్యుడు ద్వితీయ స్థానం ఇచ్చారు. ఈ ఇద్దరూ కలుసుకోగానే స్వతసిద్ధంగా విద్య అనేది అక్కడ జనిస్తుంది. అంటే జ్ఞాన జన్మనిచ్చేటటువంటి గౌరవం ఆచార్యుడి యొక్క ప్రవచనాలకు ఉంటుంది. తైత్రీయ ఉపనిషత్తుల యొక్క కర్త అయినటువంటి ఆ ఋషి విద్యా సంహితను ఈ విధంగా వివరించాడు. ఆచార్యుడు పూర్వరూపం, శిష్యుడు ఉత్తర రూపం. వీళ్ళిద్దరూ కలుసుకోవడమే విద్య. అందుకనే ఉపనిషత్తుల్లో మంత్రం ఉంది, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని మనం శ్లోకం చెబుతాం, మంత్రం. అంటే గురు శిష్యులు ఇద్దరీ కలిసి అధ్యయనం చేయాలి, ఇద్దరూ కలిసి భుజించాలి, ఇద్దరూ కలిసి సమస్త సంపదలు పంచుకోవాలి. ఇది వేదం చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది. కాబట్టి ఇక్కడ రెండు తత్వాలు కలవడమే సంధి అంటాం. ఏమిటి రెండు తత్వాలు? ఒకటి ఆచార్యుడు, రెండు అంతేవాసి. అంతేవాసి అంటే శిష్యుడు. సంధి ఏ విధంగానైనా కావచ్చు. విద్యార్థి పూర్వరూపమైన, ఆచార్యుడు ఉత్తర రూపమైన సంధి అవుతుంది. ఇందాక మనం ఆచార్యుని ముందు చెప్పాం, ముందు శిష్యుడిని చెప్పి తర్వాత గురువుని చెప్పినా సంధి వీలవుతుంది. కానీ అట్లా గనక జరిగితే విద్యాసంధి రూపం దూషితమవుతుంది. ముందు ఆచార్యుడు, ఆ తర్వాతే శిష్యుడు. కాబట్టి తైత్రీయ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి ఋషి ఆచార్యుడికి ప్రథమ స్థానం కల్పించాడు. అది మనం మర్చిపోకూడదు. అట్లాగే ఆచార్యుడికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి మృత్యు రూపం, మరొకటి అమృత రూపం. ఒకటి ఆ వజ్రం కంటే కఠోరమైనదైతే రెండోది కుసుమ కోమలమైంది, మృదువైనటువంటిది. ఇంకా అథర్వ వేదంలో బ్రహ్మచర్య సూక్తంలో ఆచార్య స్వరూపం ఏ విధంగా చెప్పారో చూద్దాం. ఆచార్యో మృత్యుర్వృణ సోమ ఓషధయపయ జీమూత అసస్తృత్వా స్వైరిదం స్వరాభృతం అని మంత్రం చెప్పింది. అంటే ఆచార్యుడికి 5 రూపాలు ఉన్నాయని చెబుతోంది. ఒకటి ఆచార్యుడు మృత్యువు, 2 ఆచార్యుడు వరుణదేవుడు, 3 ఆచార్యుడు సోముడు, 4 ఆచార్యుడు ఓషధి, 5 ఆచార్యుడు పయ అంటే నీళ్లు. ఆచార్యుడికి ఉన్నటువంటి 5 రూపాల్లో మృత్యు రూపం, వరుణ రూపం, ఈ 2 కూడా వజ్రం కంటే కూడా కఠినమైనవి. మిగిలినవి 3 ఉన్నాయి, సోమ, ఓషధి, పయ. ఈ 3 రూపాలు కుసుమం కంటే, పుష్పం కంటే కూడా మృదువైనటువంటివి. అంటే మొదటి 2 రూపాలు రుద్ర రూపాలైతే మిగిలిన 3 రూపాలు సౌమ్య రూపాలు. రుద్ర రూపం అంటే ఘోరమైనటువంటి రూపాలు. ఆచార్యుడు శిష్యులలో కొందరికి రౌద్ర రూపంలో కనిపిస్తాడు. అంటే మృత్యు వరుణ రూపాలను చూపిస్తాడు, వాళ్ళని పాశబద్ధులను చేయగలుగుతాడు. మరికొంతమందికి సోమ అంటే చంద్రుడు, ఓషధి, నీరు, ఈ రూపాలను చూపించి వాత్సల్య ధారలతో ముంచివేయగలుగుతాడు.
అయితే వీటి యొక్క విస్తృత స్వరూపమే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. అలాగే జ్ఞానకర్మ ఉపాసనలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, అకార ఉకార మకారం, ఇవన్నీ కూడా 3 రకాలైనటువంటి రసానుభూతులుగా మనం తెలుసుకోవాలి. అసలు ఆచార్య శబ్దం ఏ ధాతువు నుండి ఉత్పత్తి అయింది అంటే చరగతి భక్షయోహో అనేటువంటి ధాతువు నుండి ఆచార్య శబ్దం ఏర్పడింది. యహ ఆచారం గ్రాహయతి సర్వాహ విద్యాః బోధయతి స ఆచార్య అంటే సత్యమైనటువంటి ఆచారాన్ని నేర్పుతూ సర్వ విద్యలను బోధించేవాడు ఆచార్యుడు అనబడతాడు. స్వయంగా సర్వ విద్యార్థ సంపన్నుడై శిష్యులకు అత్యుత్తమమైనటువంటి ఆచారాన్ని, ఆచారం అంటే ఏంటి, ఆచరించటానికి యోగ్యమైనది నేర్పించి సర్వార్థ సంపన్నులు చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆచార్యుడు. అంటే సర్వ విద్యలని అర్థసహితంగా చదివించి ధనాదులతో అర్థయుక్తులుగా చేస్తాడు ఆచార్యుడు. అలాగే బుద్ధిని ప్రవర్ధమానం చేసి తన శిష్యుడి యొక్క జ్ఞానాన్ని పెంచి మహాబుద్ధిమంతుడిగా మార్చగలుగుతాడు ఆచార్యుడు. అందువల్లనే సర్వశాస్త్రాలు కూడా సర్వోత్తముడైనటువంటి అధ్యాపకుణ్ణి ఆచార్యుడు అనేటువంటి పదంతో పిలుస్తుంది. ఇక ఆచార్యుడి యొక్క గొప్పతనం ఏంటి, వైభవం ఏంటి అంటే శిష్యులకు శాస్త్రాల యొక్క అర్థజ్ఞానాన్ని కలిగించి సదాచారంలో స్థిరపరుస్తూ ఆ ఆచారాలను స్వయంగా ఆచరించేటటువంటి వాడు ఆచార్యుడిగా పిలువబడతాడు. అంతేకాకుండా నిత్యము అగ్నిహోత్రం చేయడం అంటే అగ్ని కార్యాలు చేయడం, వేదాలని అధ్యయనం చేయించటం, వేదాంగంతో పాటుగా రహస్యార్థ సహితంగా శాస్త్రాలను నేర్పించేటటువంటి వాడు ఆచార్యుడు. అంతేకాకుండా శిష్యుడికి ఉపనయన సంస్కారం చేసి కల్పసూత్ర సహితంగా వేద విద్యలు అభ్యసింపజేసేవాడే ఆచార్యుడు అని కూడా చెప్తారు. స్వయంగా ఆచారవంతుడై ఇతరులకు కూడా ఆచారాలు నేర్పి వాళ్ళను కూడా ఆచారవంతులుగా చేస్తూ యమనియమాది అష్టాంగాలను తెలియపరిచి బోధించేవాడు ఆచార్యుడు అని కూడా ఆచార్య శబ్దానికి నిర్వచనం చెప్తారు. అంతేకాకుండా వేదతత్వ విజ్ఞానవేత్త అయి చరాచర జగత్తులో సమాన భావం కలిగిన వాడై యమనియమాది యోగాంగాలలో సిద్ధిని పొందిన వాడిని కూడా ఆచార్యుడనే పిలుస్తారు. అలాగే ధర్మాలని చయనం చేస్తున్నందువల్ల అతన్ని ఆచార్యుడు అని పిలుస్తారు. శ్రేష్టమైన ఆచారాలను తాను ఆచరిస్తూ తన దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులని అటువంటి ఆచారవంతులుగా సర్వ విద్యా ప్రవీణులుగా చేసేవాడే ఆచార్యుడు. ఇంకా సంస్కార విధిలో ఉపనయన సంస్కార సందర్భంలో ఆచార్య శబ్దానికి మహర్షి దయానందుల వారు ఇలా రాశారు: వేదాల యొక్క, వేదాంగాల యొక్క, ఉపాంగాల యొక్క శబ్దార్థ సంబంధ జ్ఞానం తెలిసినటువంటి వాడు, మిక్కిలి ప్రేమతో అందరికీ విద్యాదానం చేసేవాడు, పరోపకార పరాయణుడు, త్రికరణ శుద్ధిగా సర్వ సుఖాభివృద్ధి తత్పరుడు, గొప్ప ఆశయ సంపన్నుడు, పక్షపాత రహితుడు, సత్యాన్ని మాత్రమే ఉపదేశించేవాడు, సర్వహితైషి సర్వుల యొక్క హితాన్ని మాత్రమే కోరుకునేవాడు, పరమ ధర్మాత్ముడు,
జితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఇటువంటి లక్షణాలు కలిగినవాడు ఆచార్యుడు అనబడతాడు. ఇక ఆచార్య ప్రశంస ఏమిటి అంటే వైదిక శాస్త్రాలు, మనుధర్మ శాస్త్రం, వాల్మీకి రామాయణం, మహాభారతం, శతపథ బ్రాహ్మణం, విష్ణు స్మృతి మొదలైన గ్రంథాలన్నీ అధ్యయనం చేయటం వల్ల ఆచార్యుడి యొక్క గౌరవాన్ని బాగా పెరుగుతుంది. అంతేకాదు ఈ గ్రంథాలలో ఆచార్యుడి యొక్క వైభవాన్ని కూడా బాగా వర్ణించారు. అంటే ఒక ఉపాధ్యాయుని కంటే ఆచార్యుడు 10 రెట్లు ఎక్కువ గౌరవనీయుడు అన్నారు. ఇది మనుధర్మశాస్త్రంలో చెప్పిన మాట. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద అని శతపథ బ్రాహ్మణం చెప్పింది. వాస్తవంగా ఉత్తమ శిక్షకులు ముగ్గురు ఉన్నారని. మొట్టమొదటి స్థానం తల్లికి. తల్లి ఒడి మొట్టమొదటి బడి పిల్లవాడికి. ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత ఆచార్యుడు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఉపనిషత్తులు చెప్పినవి. ఇలాంటి శిక్షకులు లభించినప్పుడు మనిషి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు అవుతాడు. తల్లి తండ్రి ఈ ఇద్దరి తర్వాత 3వ స్థానం ఆచార్యుడికి ఇచ్చారు. ఈ విషయంలో వశిష్ఠుల వారు రామచంద్ర ప్రభువుకి విశేషమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు. రామచంద్ర ప్రభువుకి ఏమని చెప్పాడు? వాసిష్ఠ రామాయణం అయోధ్యకాండ 111వ సర్గలో చూస్తే తెలుస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ చాలా పెద్దది. పితాహ్యేనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి ఆచార్య తస్మాత్తం గురురుచ్యతే అంటాడు వశిష్ఠుల వారు. ఒక పుత్రుడికి జన్మనిచ్చేవాడు తండ్రి, బుద్ధిని వృద్ధి చేసేవాడు ఆచార్యుడు. అంటే ఆచార్యుడు శిష్యుడికి సత్యాసత్య వివేచన జ్ఞానాన్ని బోధిస్తాడు. అందువల్లనే ఆచార్యుణ్ణి మాత్రమే గురువు అంటారు. ఈ విషయం మనుస్మృతిలో ఇలా చెప్పారు. ఏం చెప్పారు? చదువు చెప్పడంలో ఎక్కువ కానీ లేకపోతే స్వల్పంగా కానీ సహాయం చేసినటువంటి వాడికి గురువు అని పేరన్నారు. అంటే విద్యాభ్యాసం చేయించడంలో ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా గురువే అన్నారు. దీన్ని బట్టి మానవుడికి అనేక మంది గురువులు ఉండొచ్చు. దత్తాత్రేయ ప్రభు చెప్పాడు కదా తనకు ఎంతమంది గురువులో. చివరికి ఒక తేనెటీగ అవి కూడా గురువుగా భావించాడు ఆయన. అవి మనం దత్తాత్రేయ వైభవంలో చెప్పుకున్నాం. అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఏదో ఒక ఉపదేశం మనకిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ముఖ్యమైనటువంటి గురువులు ఎవరి అంటే ముగ్గురు అన్నారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు. ఎంతమంది ఉన్నా ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి వాళ్ళు. అయితే వేదాది విద్యలను బోధించడంలో తల్లిదండ్రుల కంటే ఆచార్యుడు ముఖ్యుడు. అవునా? తల్లికి తండ్రికి వేదాలు తెలియకపోవచ్చు, కానీ ఆచార్యుడు బోధిస్తాడు కాబట్టి వీళ్ళిద్దరికంటే కూడా ఒక మెట్టు ఎక్కువ ఉంటాడు. మనుస్మృతిలో చెప్పినట్టుగా వేదజ్ఞాన ప్రదాత అయినటువంటి ఆచార్యుడు కన్న తండ్రి కంటే కూడా ఎక్కువ అన్నారు. పిల్లలకి కన్న తండ్రి కంటే విద్యలు నేర్పే ఆచార్యుడే కదా ముఖ్యుడు. శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి శాస్త్రంలో ఇదే అభిప్రాయం చెప్పారు. ఏమన్నారు? హితోపదేష్ట శిష్యస్య సువిద్యా అధ్యాపకో గురువు అన్నారు.
ఒక శిష్యుడికి విద్యాభ్యాసాది ఉపదేశాలన్నీ ఇచ్చి ఇహపర మార్గాలను చూపేవాడే ప్రధానమైన ముఖ్యమైన గురువు అని శుక్రనీతి కూడా చెప్పింది. ఎన్ని విషయాలు ఉన్నాయో ఆలోచించండి ఈ యొక్క ధర్మశాస్త్రంలో. ఇక రేపటి రోజు బ్రహ్మచారి ఉపనయన సంస్కారం, దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.